నమస్తే మై ట్రావెలర్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెలర్ని. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో క్యాబ్ తోలుతుంటా. నైట్ ఎర్నింగ్స్ ఈరోజు కూడా డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నా. నిన్న ఎర్నింగ్స్ అయితే పిచ్చగా అయినాయి, అసలు చాలా బాగానే. ఆ వీడియో కూడా పెట్టాను, చూడండి. ఇప్పుడు ముందుగా వచ్చేసి మన డేటు 2024 ఏప్రిల్ 1వ తేదీ సోమవారం డ్యూటీ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ దానికన్నా ముందుగా ఒక చిన్న పని చేయాలి. ఒక కప్పు టీ తాగాలి, మనకు అలవాటే కదా అది. కప్పు టీ తాగేసి డ్యూటీ ఆన్ చేద్దాము. లేట్ అయింది బాగా. నిన్నైతే కొంచెం తొందరగానే తీసా, 8:20 ఏమో చేశానన్న. ఈరోజు అయితే బాగా లేట్ అవుతుంది, 10 గంటలు అట్లా అవుతుంది. ఫస్ట్ ఒక కప్పు టీ తాగేసి డ్యూటీ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇప్పుడు మనం వచ్చేసి ఒక చిన్న చేంజ్, మామూలుగా పెట్టే రింగ్స్ కాకుండా మన సబ్స్క్రైబర్ ఒక మెసేజ్ చేశాడు. అది ఏమైనా చదువుతాను, చూడండి, వినండి మీరేను. 1 డే టోటల్ అమౌంట్ ఓలా, ర్యాపిడో, ఊబర్ కలిపి చెప్పు. స్టార్టింగ్ టైం, ఎండింగ్ టైం, ఎన్ని అవర్స్ లాగిన్లో ఉన్నావు అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టాడు. చూడొచ్చు మీరు. ఇక్కడ క్లారిటీ ఉందో లేదో తెలీదు. మీకోసం అయితే నేను ఇప్పుడు మీకోసం ప్లస్ అన్న అడిగిన దానికోసం ఖచ్చితంగా ఈ వీడియో నేను పెడతాను. ఇప్పుడు కరెక్ట్గా మనము టైమింగ్ చూసుకొని అవర్స్, ఎన్ని బుకింగ్ చేసినాము, ఎంత అయింది అనేది ఖచ్చితంగా నేను పెడతా. కానీ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, మధ్యలో కొన్నిసార్లు ఆఫ్ చేయాల్సి వస్తుంది. అది ర్యాపిడో కావచ్చు, ఊబర్ కావచ్చు. ఒక బుకింగ్ వచ్చినప్పుడు ఇంకో యాప్స్ని ఆఫ్ చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి అప్పుడు ఆఫ్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఏదన్నా టీ కోసము నిలబెట్టినప్పుడు, టీ తాగేటప్పుడు, అలాంటి సమయాల్లో కూడా కొన్నిసార్లు ఆఫ్ చేయాల్సి వస్తుంది. సో అవన్నీ కౌంట్లోకి రావన్నమాట. కౌంట్లోకి రాకుండా అవర్స్ అనేది కౌంట్ అవుతాయి. ఖచ్చితంగా ఈరోజు అయితే నేను నువ్వు అడిగిన దానికోసం ఖచ్చితంగా చేస్తాను భయ్యా. నేనైతే గిన ఈరోజు ఆ వీడియోనే చేస్తాను మీకోసం అని. సో ఇప్పుడైతే నేను డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నా. ఫస్ట్ డీజిల్ చూపించేసి 0 కిలోమీటర్ చేసి మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము, ఎంత డీజిల్ తాగింది, అది ప్రతి ఒక్కటి నేను ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఖచ్చితంగా ఇవన్నీ ఇస్తాను మీకోసము. ఎన్ని అవర్లు లాగిన్లో ఉన్నాము, ఏ టైంని క్లోజ్ చేస్తున్నాము అనేది కూడా అడిగినాడు. సో అవన్నీ మనము పూర్తి వివరాలతో ఈరోజైతే వీడియో ముందుకు తీసుకెళ్ళబోతున్నాము. ఇప్పుడు చెప్పాను కదా నేను, దాని గురించి వచ్చేసి ఒక చిన్న ప్రాబ్లము. అదేంటంటే టైం వచ్చేసి ఎన్ని అవర్లు ఉండేది ఓలాలో, ఊబర్లో కరెక్ట్ చూపిస్తుంది. ర్యాపిడో కొత్తగా వచ్చింది కాబట్టి దాంట్లో ఎన్ని అవర్ లాగిన్లో ఉన్నాము ఏమనేది ఆప్షన్ ఇంకా ఇవ్వలేదన్నమాట మనకి. కాబట్టి ఎన్ని గంటలకు తీసుకున్నాము అనేది మాత్రం చూడగలము. ఎంతసేపు పోయిండేది దాన్ని కూడా చెప్పగలం మనము, ఎన్ని నిమిషాలని. సో వీలైతే దాన్ని కూడా కౌంట్ చేసి చెప్తా. లేదంటే మనకి ఓలాలో కావచ్చు, ఊబర్లో కావచ్చు, మనకి అవర్స్ అయితే మనం కౌంట్ చేసి చెప్పగలము. సో ఇప్పుడైతే అది చూపిస్తాను నేను మీకు, ఎలా చూపిస్తుంది అనేది. దాంట్లో ఎన్ని అవర్లు ఆన్లైన్లో ఉన్నాము ఏంటి అనేది. సో అదే సిస్టమ్, అంటే అదే ఆప్షన్ మనకి ర్యాపిడోలో లేదు, ఊబర్లో, ఓలాలో ఉంది. ఇప్పుడు దాన్ని చూపిస్తాను మీకు కావాలంటే క్లారిటీ కోసము. చూడవచ్చు, ఇప్పుడు దీంట్లో చూపిస్తాను మీకు క్లారిటీ కోసం. ఇది ఇక్కడ 1 డే ఎన్ని రైడ్లు, 3 రైడ్లు చేసినాము. ఆన్లైన్ అవర్స్ ఇక్కడ చూడొచ్చు, 2 hours 29 minutes. సో ఇలాగే మనం ఈరోజు వచ్చేసి ఈ 2 hours 29 minutesని కౌంటింగ్ రాదనమాట. ఈరోజు 1వ తేదీ కాబట్టి మనకి ఏప్రిల్ 1వ తేదీ. ఇది సైడ్ కౌంట్ చేద్దాం, పక్కన రాసుకొని మళ్ళీ లాస్ట్లో కౌంటింగ్ అప్పుడు చూద్దాం దీని గురించి. ఇంకా ఓలాలో అయితే ఏం చేయలేదు మనము, డ్యూటీలో అయితే ఏం చేయలేదు. దాన్ని కూడా చూద్దాం ఒకటేసారి. ఓలాలో అయితే మనం ఒక్క బుకింగ్ కూడా చేయలేదు, రాలేదు బుకింగ్స్ అసలు. ఎర్నింగ్ హిస్టరీ లేకపోతే తెలుస్తుంది, చూడొచ్చు. 1వ తేదీ ఒక్క బుకింగ్ కూడా లేదు. సో ఇందులో కూడా టైము, అవర్స్ అన్నీ చూపిస్తుంది అనమాట. దీంట్లో ఏం లేదు కాబట్టి అలా చూద్దాం దీని గురించి కూడా. ఫస్ట్ మనం ర్యాపిడోలో క్లారిటీ తీసుకుందాం. ర్యాపిడోలో చూడొచ్చు, మనకి టైం ఒక్కటే ఉంది కానీ ఎన్ని అవర్లు ఆన్లైన్లో ఉన్నామనేది అయితే చూపించలేదు దీంట్లో. ఆల్ రైడ్స్ చూడొచ్చు. ఆల్ రైడ్స్లో కానీ మనం ఓపెన్ చేస్తే ఆర్డర్ హిస్టరీ ఉంది కానీ టైమింగ్ అనేది ఎక్కడే కానీ లేదు దీంట్లో. లాస్ట్ పూర్తి ఓపెన్ చేసినా కూడా ఏం లేదు. కిందికి స్క్రోల్ చేసినా కూడా మనం దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. చూడొచ్చు, పైన తీసుకున్న ఆర్డర్ టైం ఒక్కటే ఉంది కానీ సో ఎన్ని గంటలకు క్లోజ్ అయ్యిండేది, ఎన్ని అవర్ల ఆన్లైన్లో ఉన్నామని కింద కూడా ఎక్కడే కానీ లేదు. టైం ఫేర్ ఉంది కానీ మనకి ఎన్ని అవర్ల ఆన్లైన్లో ఉన్నామని ఏది లేదు. మొత్తం డీటెయిల్స్లో చూసినా కూడా ఎక్కడే కానీ లేదనమాట. చెక్ చేసుకోవచ్చు మీరు. టైం ఫేరు ₹17.78. సో ఎక్కడే కానీ లేదు మనకి ఎంతసేపు టైము, ఎన్ని అవర్ల ఆన్లైన్లో ఉన్నామనేది. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇది పూర్తి డీటెయిల్స్ అనమాట. చూడు, ఎక్కడే కానీ లేదు. వెయిటెడ్ టైం ఛార్జెస్ 1.5 per minute, అంతేగాని ఇంకా వేరే కానీ ఇవ్వలేదు దీంట్లో. ఇప్పుడైతే ప్రజెంట్ ఆన్ చేసుకుందాము. ఆన్ చేసే ముందుగా మనం 0 కిలోమీటర్ చేసుకొని దాన్ని కూడా మనం కౌంట్ చెప్పాలి కదా. ఆన్ చేసే ముందుగా 0 కిలోమీటర్, ఏ టైం నుంచి ఏ టైం వరకు మనము డ్యూటీ చేసామనేది కూడా మన పూర్తి వివరాలు భయ అడిగినట్లు ఇవ్వాలి.
కాబట్టి మనం ఇప్పుడు 0 కిలోమీటర్ చేద్దాం. డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ ఉంది, ఒక్క పాయింట్ మాత్రం తక్కువ. ఇప్పుడు 0 కిలోమీటర్ చేస్తున్నా. 0 కిలోమీటర్ అయిపోయింది. ఇప్పుడు డ్యూటీ ఆన్ చేద్దాము. ముందుగా వచ్చేసి ఎప్పుడు మనము ఊబర్ ఆన్ చేద్దాం అంటే ఇప్పుడు ర్యాపిడో ఆన్ చేద్దాం. ర్యాపిడో అయితే ఆన్ అయింది. నెక్స్ట్ ఊబర్ కూడా ఆన్ అయింది. టైం చూడొచ్చు మీరు, కరెక్ట్గా 10:06 అవుతుంది ఆన్ చేసేది టయానికి. సో దీంట్లో చూద్దాం, దీంట్లో కూడా ఆన్ అవుతుంది. సో ఓలా కూడా ఆన్ అయింది. వీలైనంత వరకు మనకి ఆప్షన్ లేదు కాబట్టి ఆప్షన్ ఉన్నప్పుడు మనము దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలము. సో దాంట్లో మనకి ఎన్ని అవర్స్ లాగిన్లో ఉన్నామని తెలియదు, కానీ వీలైనంత వరకు దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చేద్దాం, సరేనా? ఇప్పుడైతే 2 hours 29 minutes మనం సపరేట్ రాసుకుందాము. దాన్ని మళ్ళీ మైనస్ చేయాలి కాబట్టి, సరేనా? ఊబర్లో ఏదైనా బుకింగ్ వస్తే చూద్దాము, ఏది ఫస్ట్ వస్తే అది తీసుకొని పోదామండి. మనకి ఫస్ట్ బుకింగ్ అయితే ర్యాపిడోలో వచ్చింది. ఎంత దూరం ఉందో చూద్దాం. అది ర్యాపిడోలో వచ్చిన బుకింగ్ వచ్చిన టైం వచ్చేసి 10:14 అవుతుంది టైము. సో 1 నిమిషం ఇప్పుడు పెరిగింది. ఎంత దూరం ఉందో చూద్దాం. 3 minutes 850 meters ఉంది. ఇక్కడ వచ్చేసి ఈరోజు మార్నింగ్ చేసింది కౌంటింగ్ ఉండదు. మార్నింగ్ చేసింది ఎంత అనేది కూడా చూద్దాం ఒకటేసారి. ఈరోజు మార్నింగ్ చేసింది వచ్చేసి ఎగ్జాక్ట్లీ 574 చేసినాము. అలాగే ఊబర్లో కూడా చూద్దాం, ఎందుకంటే ఊబర్లో కూడా 497 చేసినాము. ఇప్పుడు ఊబర్ ఆఫ్ చేసుకుందాము. సో మార్నింగ్ చేసిండే కౌంటింగ్ కూడా మనం నైట్ ఎర్నింగ్ కౌంట్ చేసేది. బుకింగ్ క్యాన్సిల్ ఇట్లుంటుంది. అందుకే ఒక్కొక్కసారి నేను బుకింగ్స్ వచ్చినప్పుడు వెంటనే వెళ్ళిపోతాంట, మళ్ళీ చూపిస్తాను అనేది అదే దానికోసమే. మనం ఇట్లా లేట్ చేస్తే కానీ బుకింగ్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మీకోసం చూపించాలి కాబట్టి ఒక్కొక్కసారి తప్పదు. ఇంకా సో పోన్లే, ఇది కాకుండా ఇంక వేరే ఏదో మంచి బుకింగ్ వస్తుంది. సరేండి, అది ఏదన్నా ఇంకో బుకింగ్ వస్తే చూద్దామండి. ఇప్పుడైతే ఊబర్లో బుకింగ్ వచ్చింది, ఫస్ట్ బుకింగ్. సో లేట్ చేయకుండా ఫాస్ట్గా చూపించేసి మనం ముగిచ్చేసి ఫస్ట్ పికప్ చేసుకుందాం కస్టమర్ని పోయేసి. బుకింగ్ టైం వచ్చేసి 10:19కి వచ్చింది. నైట్ ఎర్నింగ్స్ మాత్రమే. ఎంత దూరం ఉందో చూద్దాం. ఇప్పుడు 3 minutes 1 kilometer ఉంది. బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం ఎన్ని కిలోమీటర్లు పోయినాము, ఎంత అమౌంట్ వచ్చింది అనేది. ఊబర్లో అయితే ఫస్ట్ బుకింగ్ జస్ట్ ఇప్పుడే అయిపోయింది. ఎన్ని కిలోమీటర్లు వచ్చినాము, ఎంత ఇచ్చినారనేది చూద్దాము. 10:55కి అయిపోయింది. ఎంత ఇచ్చినారు చూద్దాం. టోటల్ ఎర్నింగ్స్ మనకి ఇదే ఫస్ట్ బుకింగ్ అను. ఊబర్గో 26 నిమిషాలు 14.5 kilometer. క్యాష్ కలెక్ట్ వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేది 219 రూపాయలు. మనకి ఇచ్చినది కూడా 219 రూపాయల 59 ఇచ్చినారు. ఇక్కడ ఓ పని చేద్దామండి. ఎట్లా అంటే ఇప్పుడు 3 దాంట్లోనూ ఇప్పుడు 3 ఆన్లో ఉన్నాయి. ఏ దాంట్లో వస్తే ఆ దాంట్లో బుకింగ్ తీసుకొని పోతాం కదా. సో ఏ దాంట్లో ఎన్ని అవర్స్ ఉండేది దాన్ని అయితే సపరేట్ చెప్పగలము, బట్ ఓలాలో ఊబర్లో చెప్పగలము, ర్యాపిడోలో చెప్పలేము. కాబట్టి ఓ పని చేద్దామండి, మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో ఎండింగ్ వరకు మధ్యలో ఎక్కడైతే ఆఫ్ చేసినామో అక్కడ ఆఫ్ చేసిండే టైమింగ్ మాత్రం లెస్ చేద్దామండి. అది నేను రాసుకుంటే ఎన్నిసార్లు ఆఫ్ చేసి అంటే ఎంతసేపు ఆఫ్ చేసినా 3, అది మాత్రమే కౌంట్ చేస్తే మనకి ఎన్ని అవర్లు ఆన్లైన్లో ఉండదు అట్లయితే కరెక్ట్ తెలుస్తుంది అనమాట. ఎందుకంటే నేను ఇలా చెప్తున్నది, ఇప్పుడు నేను ఊబర్లో పోతుంటా, ఊబర్లో పోయినప్పుడు ఓలా ర్యాపిడో ఆఫ్ చేసింటా. సో మనకు ఊబర్లో టైమింగ్ మాత్రం కౌంట్ అవుతుంది, మిగతాది కౌంటింగ్ కాదు. ఏదైతే ఏంటి మనకి ఎన్ని అవర్లు ఉన్నామనేది 3 దాంట్ల మీద టోటల్ కౌంటింగ్ కావాలి మనకు. సో కాబట్టి మనము పని చేద్దామండి. మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో ఎండింగ్ చేసే లోపు ఎప్పుడెప్పుడు ఆఫ్ చేసినామో అది ఒకటే టైమింగ్స్ని ఎన్ని నిమిషాలు నిలబెట్టినామో అనేది అది లెస్ చేస్తే మిగతా వచ్చే అవర్స్ని బట్టి మనము కౌంటింగ్ చేసుకోవచ్చు. సో ఓకేనా. సో ఇదైతే బాగుంటుంది పద్ధతిగా, లేకుంటే కానీ తికమక ఎందుకు పెట్టుకోవాలన్నట్టు అందుకోసం అని చెప్తున్నా. ర్యాపిడోలో లేదు, ఇప్పుడు ర్యాపిడోలో బుకింగ్ వచ్చినప్పుడు మిగతా దానిలో కౌంట్ చేయడానికి కాదు కదా టైము, అట్లా కాకుండా డైరెక్ట్ కౌంట్ చేద్దామని టైము. ఇదైతే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు 12 hours చేసినాం అనుకో, 12 hours మనం మధ్యలో ఎన్నిసార్లు ఆఫ్ చేసినాము, ఎన్ని నిమిషాలు ఆఫ్ చేసినాము అది పక్కన రాసేసుకొని దాన్ని కౌంటింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే బుకింగ్ ఏది రాలేదు, ఏదైనా వస్తే చూద్దాం. ఇంకా ఇప్పుడైతే ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది, ఎంత దూరం ఉందో చూసి అలాగే టైం చూద్దాము. టైం వచ్చేసి 11:10 అవుతుంది. ఎంత దూరం ఉందో చూద్దాం. పికప్ లొకేషన్ 3 minutes 950 meters. లేట్ చేయకుండా పోయి పికప్ చేసుకొని డ్రాప్ చేద్దాము. డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఇంకా ర్యాపిడోలో జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. ఎంత కిలోమీటర్లు వచ్చినామో ఎంత ఇచ్చినారని చూద్దాము. దానికి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో బుకింగ్ వచ్చింది. సో కొంచెం ముస్లిమ్స్ ఏరియాలో ఉంటే అక్కడ నైట్ టైం కదా, సో అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది. అంటే ఇంటి దగ్గర బండ్లన్నీ పెట్టేసింటారు, కార్లు 2-wheelerలు అన్నీ అడ్డం పెట్టేసింటారు. కొంచెం రిస్క్ అనమాట ఆ రూట్లో పోవడము, అందుకని చెప్పేసి క్యాన్సిల్ చేసినాను. ఇప్పుడు దానికి ఎంత ఇచ్చినారో చూద్దాము. టైం వచ్చేసి డ్రాప్ అయిపోయే టైంకి 11:35కి అయిపోయింది. సో అటు నుంచి రావడానికి 2 minutes. దీనికి ఎంత ఇచ్చినారో చూద్దాం. వచ్చేసి కిలోమీటర్లు చూద్దాం. ఫస్ట్ కిలోమీటర్లు వచ్చేసి 9 kilometers
కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటే 182 రూపాయలు, మనకి ఇచ్చినది 182 రూపాయలు ఇచ్చినారు. ఇక్కడ ఏంటంటే మనకి 8 రూపాయలు ఎక్స్ట్రానే ఇచ్చినారు అక్కడ. సో 190 రూపాయలు అనుకోండి. బుకింగ్ అయితే అది వచ్చింది కదా, అది క్యాన్సిల్ చేసిన. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది లోపల ఈ టైంలో, ఎందుకంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి బండ్లు ఉంటాయి, లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు, ఎక్కువ బండ్లు ఉంటాయి. అందుకే ఇంటి ముందు పెట్టేసి ఉంటారు కదా. సో మళ్ళీ ఆడిపోయి ఆర్డర్ కొట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయాలి బండ్లు లేమని, అందుకని చెప్పేసి క్యాన్సిల్ చేసినాను. సో వేరే బుకింగ్ ఏదైనా వస్తే చూద్దాం. ఆకలి వేస్తుంది, ఏమీ తినలేదు. సో ఇక్కడ ఏమో ఉంది, కొంచెం తినేద్దాము. అంతలోపల ఏదైనా బుకింగ్ వచ్చినా ఎత్తుకుందాము. ఇక్కడ తింటున్నారు, సో మనము కొంచెం పోయి తినేద్దాము. ఫుల్ ఆకలి వేస్తుంది నాకైతే. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దాము తినేలోపు. తినడం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత సో సినిమా చూసుకుంటూ కూర్చో, అంటే బుకింగ్ వచ్చింది ఊబర్లో. ఎంత దూరం ఉందో చూద్దాము. టైం వచ్చేసి 11:58 అవుతుంది. ఊబర్లో వచ్చింది బుకింగ్. 2 minutes 700 meters ఉంది. బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం ఎంత ఇచ్చినారు, ఎన్ని కిలోమీటర్లు పోయినామనేది. ఊబర్లో జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. దానికి ఎంత ఇచ్చినారు, ఎన్ని కిలోమీటర్లు వచ్చినాము చూద్దాము. టైం వచ్చేసి 12:23 అవుతుంది. సో ఈరోజు కొంచెం బిజినెస్ డల్గా ఉన్నట్టేనే అనిపిస్తుంది నాకైతే. ఏం పెద్ద ఎర్నింగ్స్ చేయలేదు కాబట్టి. ఇది వచ్చేసి ఊబర్గో 14 నిమిషాలు 6 కిలోమీటర్లు. క్యాష్ కలెక్ట్ ఇచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి ఇప్పించుకునేది 160 రూపాయలు. మనకు వచ్చేసి 122 రూపాయలు ఇచ్చినారు. ఈ బుకింగ్ అయితే కిలోమీటర్కి 20 రూపాయలు ఇచ్చినట్లే, మనకి బాగానే ఇచ్చినారు. బుకింగ్ అయితే ఏది రాలేదు. ఓలా, ఊబర్, ర్యాపిడో అన్ని అందులో ఉన్నాయి. ఓలాలో అయితే అసలు ఏం రాలేదులే. ఇప్పుడు ఏదో వచ్చింది, ర్యాపిడోలో వచ్చింది, సారీ ఊబర్లో వచ్చింది. 9 minutes ఎవట్రా, ఎందుకురా వంశీ తీసుకున్నావు, ఎంత దూరం ఉంది. 1.7 అంటే పికప్, కానీ 9 minutes డ్రాప్ 7 kilometers. ఏమో యాక్సెప్ట్ అయితే అయింది. యాక్సెప్ట్ అయితే ఎంత దూరం ఉందో చూద్దాం. 7 minutes ఎక్కడెక్కడ చూపిస్తుంది. అవసరం అంటావా 2 kilometers ఎక్కడెక్కడ? ఇదంతా ఈ ఏరియాకి ఇట్లా పోతే కినాడా దావలేదు కాబట్టి మనకు వద్దు, క్యాన్సిల్ చేద్దాం. ఊరిని ఇబ్బంది పడే వాళ్ళు. ఈ ఏరియా మొత్తం కొంచెం సరిగ్గా లేదు, దారిలో మధ్యలో ఎవరైనా తాకుండా కూర్చున్నా కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి క్యాన్సిల్ చేద్దాం. మెయిన్ రోడ్ సైడ్ అయితే పోవచ్చు, ఇక్కడ లోపల సరిగ్గా లేదనమాట. అక్కడంతాను దారిలో ఇంకా కొత్తగా ఇల్లు కడుతున్నారు, మట్టి రోడ్లు, చాలా ఇబ్బందిగా ఉంటుంది అక్కడ. అందుకని అక్కడ అవసరం లేదు మనకి ర్యాపిడోలో అయితే బుకింగ్ వచ్చింది. ఎంత దూరం ఉందో చూద్దాము. టైం వచ్చేసి 1:01 అవుతుంది. ఎంత దూరం ఉందో చూద్దాం. పికప్ది 1 kilometer ఉంది, 3 minutes చూస్తుంది. కస్టమర్ దగ్గర పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాము. ర్యాపిడోలో అయితే బుకింగ్ అయిపోయింది. కానీ ఇక్కడ ఏంటంటే ఇంకోటి, మనం అక్కడ పోయి వెయిట్ చేస్తాం కదా 5 minutes అని చెప్పేసి. కస్టమర్ దగ్గర పోయిన తర్వాత ఆ 5 minutes అయిపోయింది. కాల్ చేశాను, వస్తానని అని చెప్పారు. మళ్ళీ 4 minutes లేట్ చేశారు. లేట్ చేసినందుకు మనకి ఇక్కడ 4 minutesకి వెయిటింగ్ ఛార్జెస్ ఇచ్చారు. చూడొచ్చు, అది కూడా చూపిస్తా ఇప్పుడు. డ్రాప్ అయితే 1:28కి అయిపోయింది, కానీ లోపల నుంచి బయటకు వచ్చి చూపించాలి కదా, సో అందుకని చెప్పి కొంచెం ఎక్కువైంది టైము. ఇది డీటెయిల్స్ చూద్దాం, ఎర్నింగ్స్ డీటెయిల్స్. ఇదే బుకింగ్, అది టోటల్ డీటెయిల్స్లో పోదాం. ఇక్కడ చూడొచ్చు డిస్టెన్స్ 6.5 kilometer, 134 రూపాయలు దానికి ఇది సంబంధించి అమౌంట్. ఇది వచ్చేసి టైం ఫేర్ 5 రూపాయలు. ఇది వచ్చేసి నైట్ ఫేర్ 13 రూపాయలు. ఇదో వెయిటింగ్ టైం ఛార్జెస్ 5 minutes 7 రూపాయల 50 పైసలు ఇచ్చినారు ఇట్లా వెయిట్ చేసినందుకు. సో ఇంకెట్లా బుకింగ్ రాలేదు కదా అన్నట్లు నేను వెయిట్ చేసిన, కానీ వెయిట్ చేసినందుకు కూడా మనకి 7 రూపాయల 50 పైసలు ఇచ్చినారు. పర్లేదు, బాగానే ఇచ్చినట్లు. టోటల్ అమౌంట్ వచ్చేసి 162 రూపీస్ తీసుకున్నారు. సో మనకు కూడా 162 రూపీసే వచ్చింది. ఊబర్ అయితే ఆఫ్లో ఉంది, ఆన్ చేసి పెట్టుకుంటాను. సో బుకింగ్స్ అయితే ఏది రాలేదు. ఊబర్లో ఆన్ చేసి పెట్టుకుంటే దాంట్లో ఏమన్నా వస్తే, ఏ దాంట్లో వస్తే ఆ దాంట్లో తీసుకొని పోదామండి. సో మీరు ఏదన్నా కానీ నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి. ఎలా చెప్తున్నాను ఏంటి అనేదంటే, ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని క్లారిటీగా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని స్కిప్ చేసుకుంటూ పోతే మీకేం అర్థం కాదు. స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏదైతే కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుందో అప్పుడు స్కిప్ చేసినప్పుడు అందులో వెళ్ళిపోతుంటుంది అనమాట. సో మన వీడియోస్ అయితే మామూలుగానే లెంత్ ఉంటాయి, ఎందుకంటే మాట్లాడాల్సింది ఖచ్చితంగా మనం మాట్లాడతాం కదా. ఏదన్నా మన దగ్గర స్ట్రైట్ ఫార్వర్డే ఉంటుంది అనమాట, సైడ్ ఫార్వర్డ్ ఎప్పుడూ ఉండదు. బట్ ఏదైనా బుకింగ్ వస్తే చూద్దాం. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది, అసలు ఇంకా ఓపిక లేదు. డ్యూటీలు వస్తుంటే అలాగే చేసుకుంటూ వెళ్ళొచ్చు, డ్యూటీలు రాలేదనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కదా ఎట్లానో. కరెక్ట్గా ఇప్పుడు వచ్చేసి నేను ఓసా రోడ్లో ఉన్నాను, సిగ్నల్ దగ్గర కరెక్ట్గా నిలబెట్టుకొని ఉన్నాను. ముందర మెట్రో స్టేషన్ ఉంది, ఓసా రోడ్డు. సో
సో కొంతసేపు పడుకుందాం, ఏదైనా బుకింగ్ వస్తే ప్లేస్ తీసుకుందాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే పడుకుందాం, టైం చూద్దాం ఎంత అయింది అనేది. 2:16 అయితే టైము. సరే గుడ్ నైట్ ఫ్రెండ్స్, ఏదైనా బుకింగ్ వస్తే చూద్దాం, ఫస్ట్ పడుకుందాము. అబ్బా ఇద్దరైతే రాడ్లు అసలు. ఒక 20 నిమిషాలు ఎంతసేపు పడుకున్నట్టున్నా బాగా. 2:51 అవుతుంది. ఈ బుకింగ్ కానీ ఏం సౌండ్ ఏం రాలి అసలు. ఈ బండ్లు పోయే సౌండ్ ఎక్కువ వస్తుంది. టైం చూడొచ్చు 2:51 అవుతుంది. నిద్ర అయితే రావడం లేదు అసలు. బండ్లు దడదడ అని సౌండ్ వస్తుంది. అందుకే లేసి కూర్చుంటే ఇంకా అట్లా ఇట్లా నుసుకి నా వల్ల కావట్లేదు. అందుకని ఏదైనా బుకింగ్ వస్తే చూద్దాం, ఏం చేస్తాము. రానప్పుడు మనము ఏం చేయడానికి లేదు కదా. ఈరోజు బిజినెస్ అయితే దెబ్బతిన్నట్టాను, ఎంతైతే అంత. కానీ ఫ్రెండ్స్ మొత్తానికైతే మనకి 2 గంటల తర్వాత ఏ బుకింగ్ రాలేదు మనకి. 2 గంటల 10 నిమిషాలకేమో స్టాప్ అయినాయి, ఇంతవరకు బుకింగ్ రాలే. సో ఇప్పుడే జస్ట్ ఊబర్లో ఏదో బుకింగ్ వచ్చింది. 4:09 అవుతుంది టైము. చూడొచ్చు 4:09 అవుతుంది. ఊబర్లో బుకింగ్ వచ్చింది. ఎంత దూరం ముందు చూద్దాము. 1.2 ఉంది, 4 మినిట్స్. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఇంకా ఇందాక ఊబర్లో బుకింగ్ ఒకటి వచ్చింది కదా, సో డ్రాప్ అయితే అయిపోయింది. ఇంకో బుకింగ్ మనకు అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది, అది తీసుకున్నాను. సో అందుకని డైరెక్ట్ ఇప్పుడు పికప్ పాయింట్లోకి వచ్చినాను కస్టమర్ దగ్గరికి. సో వెయిటింగ్ అది మెసేజ్ చేశారు. ఇప్పుడు ఇందాక వచ్చిన బుకింగ్ అయిపోయింది కదా, దానికి ఎంత ఇచ్చినట్టు చూద్దాము. టైమింగ్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ చూద్దాము. ఎందుకంటే చాలాసేపు అయింది కాబట్టి వచ్చేసి ఇక్కడికి. ఇది వచ్చేసి ఊబర్కు 36 నిమిషాలు, 20 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేది వచ్చేసి 380 రూపాయలు క్యాష్ కలెక్ట్. మనకు వచ్చేసి 263 రూపాయలు. ఇది ఎందుకు తీసుకున్నారు అంతా, మనకు అంత తక్కువ ఎందుకు ఇచ్చినారు అనేది ఒకసారి చూద్దాం మనం లోపల డీటెయిల్స్ లేపి. పేఅవుట్స్. సో క్యాష్ కలెక్ట్ వచ్చేసి 340 రూపాయలు, ఎర్నింగ్స్ 260 రూపాయలు, ట్రిప్ బ్యాలెన్స్ 116, ట్యాక్స్ ఆన్ ఫేర్ 10 రూపాయలు, ఇది ఒకటి. ఊబర్ సర్వీస్ 82 రూపాయలు అంట. ఊబర్ వాడు బాగా కుక్కినాడు, 87 రూపాయలు వాడే కుక్కినాడు అనమాట. అది మ్యాటర్, దొబ్బడానికి కారణం. సరే ఇప్పుడు ఇది సంగతి. సో కస్టమర్ అయితే వస్తున్నారు, బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఇంకా ఇందాక ఊబర్లో కస్టమర్ వస్తున్నారని చెప్పా కదా, ఆ బుకింగ్ అయితే అయిపోయింది. అది అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ ఇంకోటి పికప్ వచ్చింది. సో అది కూడా పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయింది. ఇందాక అయిపోయినది వచ్చేసి టిన్ ఫ్యాక్టరీలో డ్రాప్ అయిపోయింది. టిన్ ఫ్యాక్టరీ నుంచి మళ్ళీ ఇప్పుడు వైట్ ఫీల్డ్ కరెక్ట్గా ఓఫామ్ సిగ్నల్ దగ్గర ఉన్నాను నేను. ఇది కూడా డ్రాప్ అయిపోయింది. సో 2 బుకింగ్లకి ఎంత ఇచ్చినారని చూద్దాము. ఇప్పుడు టైం వచ్చేసి తెల్లవారుజామున 5:26 అవుతుంది. 2 బుకింగ్లు చూపించాలి కదా, 2 బుకింగ్లు చూద్దాం మనం. సో ఈ బుకింగ్ టిన్ ఫ్యాక్టరీది. ఇది వచ్చేసి ఊబర్కు 10 నిమిషాలు, 6.5 కిలోమీటర్. సో ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం. లోఫర్ నా కొడుకు, చెప్తా దాని గురించి. ఇంకాను ఆన్లైన్ పేమెంట్ అయింది. మనకు వచ్చేసి 111 రూపాయలు ఇచ్చినాడు. ఇది వచ్చేసి ఊబర్కు 13 నిమిషాలు, 10 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 190 రూపాయలు తీసుకున్నాడు. మనకు వచ్చేసి 159 రూపాయలు ఇచ్చినాడు. మనం దీని గురించి మాట్లాడుకోవాల్సింది కొంచెం ముందు. అసలు ఇటు చూడండి, కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది ఎంత, మనకి ఇచ్చినది ఎంత అనేది. అసలు ఎంత దారుణం అంటే అంత దారుణం. కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి 380 రూపాయలు కదా. వీడు చూడండి ఊబర్ సర్వీస్ ఫేర్ ఇక్కడ ఎడ ఉంది, అది ట్యాక్స్ ఆన్ ఫేర్, ఎర్నింగ్స్. ఇక్కడ చూడండి ఊబర్ సర్వీస్ ఫే. అసలు 87 రూపాయలు తీసుకున్నాడంటే మనకి 100కి ఎంత కమిషన్ తీసుకుంటున్నాడు అనేది మనం కౌంట్ చేసి చూద్దాం, ఎట్లనేది అర్థమవుతుంది. ఎంత దోచుకొని తింటున్నాడంటే అంత దోచుకుంటున్నాడు. అసలు 87 రూపాయలు వాడు ఏం చేసినాడు. ఇప్పుడు 200 300 లెక్క వేసుకున్నా 20 రూపాయలతో లెక్క సరం వేసినా కూడా 60 రూపాయలు అయ్యేది. కానీ 87 రూపాయలు తీసుకున్నాడు. ఏ లెక్క ప్రకారం తీసుకున్నాడు దాని గురించి నేను మళ్ళీ పూర్తిగా వివరంగా చూసా. దీని గురించి కూడా ఒక వీడియో చేయాలి. దీన్ని వీడియో అంటే డైరెక్ట్ కాల్ చేసి వాళ్ళతో మాట్లాడారనమాట. సో ఆ వీడియో కూడా తీయాలి, వాళ్ళు ఏం చెప్తారో అనేది మీరు కూడా వినొచ్చు, దానికి రీజన్ ఏంటి అనేది. సో దాని గురించి అయితే నేను ఒక వీడియో చేస్తాను, కంపల్సరీ చేయాలి. లేకుంటే వీళ్ళ ఆగడాలు మనం తట్టుకోలేమన్నమాట. సో మన డ్రైవర్లు సరిగ్గా లేక ఈ నా కొడుకులు దోచుకున్నట్లు అన్నట్టు
అదే సిచ్యువేషన్ అట్లా అయిపోతుంది. ఊబర్లో జస్ట్ ఇప్పుడే ఒక బుకింగ్ వచ్చింది, ఎంత దూరం ఉందో చూద్దాము. టైం వచ్చేసి 6:17 అవుతుంది. ఎంత దూరం ఉంది? ఈ మధ్య నా బోలి స్ట్రక్ అవుతుంది యాప్ అయితే. ఎక్కడెక్కడ చుట్టుకొని వస్తుంది, ఇటు నుంచి ఇటు పోయేదానికోసం ఎక్కడెక్కడో చూపిస్తుంది. మనం షార్ట్లో వెళ్ళిపోవచ్చు అనమాట. అది మొత్తం రౌండ్ చూపిస్తుంది. ఇక్కడ మధ్యలో ఎక్కడ యూటర్న్ లేకున్నట్లు, కానీ యూటర్న్ ముందరే ఉంది. సో బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం మనం. నేనైతే ఇప్పుడు రూమ్కి వచ్చేసినాను. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఎప్పుడే కానీ ఇంత లేట్గా లేను. ఏదో పని మీద ఉంటే ఉండొచ్చు, కానీ బిజినెస్ అయితే కాలేదు కాబట్టి నైట్. సో ఇంతవరకు చేయాల్సి వచ్చింది, అది కూడా టార్గెట్ కంప్లీట్ అయిందో లేదో తెలియదు. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను ఇప్పుడు క్లోజ్ చేసేసినాను, అంటే అన్ని ఆఫ్ చేసిన డ్యూటీలో. ఫస్ట్ తినాలి, చాలా ఆకలేస్తుంది కాబట్టి టైం చూపిస్తా. టైం చూపించి కొన్ని బుకింగ్స్ మిగిలిపోయినాయి చూపించాల్సినవి. సో ఆ బుకింగ్ కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే టైం చూసుకుందాం, ఎందుకంటే క్లోజింగ్ టైం మనకి ఇంపార్టెంట్. మనం క్లోజింగ్ టైం కోసమే కాబట్టి వీడియో చేసింది. సో క్లోజింగ్ టైం చూద్దాం ఇప్పుడు. టైం వచ్చేసి మధ్యాహ్నం 12:15 అవుతుంది, 2వ తేదీ. ఎన్ని అవర్లు ఏంటనేది వీడియో మొత్తం బుకింగ్స్ అన్ని చూసిన తర్వాత అప్పుడు చెప్తాను నేను లాస్ట్లో. ఇప్పుడైతే ప్రజెంట్ ఫుల్గా ఆకలి వేస్తుంది, ఇంకా ఓపిక లేదు, మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు అనమాట. అంత సిచ్యువేషన్ ఉంది. తినేసి రూమ్ ఇక్కడ నుంచి దగ్గరే 1 కిలోమీటర్, అక్కడ పోయేసి బుకింగ్స్ అన్ని చూసేసి చెప్తాను. తినడం అయితే అయిపోయింది, తినేసి రూమ్కి వచ్చేసిన నేను. సో మనం అయితే అప్పుడే టైం చూసుకుందాము. కరెక్ట్గా 12:15కి నిలబెట్టేసినాము, యాప్స్ అన్ని ఆఫ్ చేసినాము. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము, ఎన్ని బుకింగ్లు చేసినాము, ఎంత ఎర్నింగ్ చేసినాము, అలాగే ఎన్ని అవర్స్ మనం ఆన్లైన్లో ఉన్నామనేది చూద్దాం. ఇప్పుడైతే ఎర్నింగ్స్ చూద్దాం, మనము ఎన్ని బుకింగ్లు చేసినాము అనేది కూడా అలాగే చూద్దాము. ఇప్పుడు ముందుగా వచ్చేసి ఊబర్లో చూద్దాము ఎన్ని బుకింగ్లు చేసినాము ఎర్నింగ్స్ అనేది. ఇక్కడైతే ఒకటో తేదీ మనం వచ్చేసి దీంట్లో కొంచెం అమౌంట్ లెస్ చేయాల్సి ఉంటుంది. 497 రూపాయలు లెస్ చేయాలి. బుకింగ్స్ వచ్చేసి 3 బుకింగ్లు లెస్ చేయాల్సి ఉంటుంది. టోటల్ అమౌంట్ కౌంట్ చేసి చూద్దాము. ఇప్పుడు 2వ తేదీ వచ్చేసి 1945 రూపాయలు చేసినాము. ఇక్కడ వచ్చేసి 10 బుకింగ్లు చేసినాము. ఇది టోటల్ 840 రూపాయలు. దీంట్లో వచ్చేసి 497 రూపాయలు తీసేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ర్యాపిడోలో చూద్దామండి. ర్యాపిడోలో ఎర్నింగ్స్, సో ఆల్ ఎర్నింగ్స్ పెడదాం. ఒకటో తేదీ మార్నింగ్ చేసిండేది ఉంది కదా, సో సేమ్ ఇది కూడా మనకు కౌంటింగ్ రాదనమాట. ఒకటో తేదీ మార్నింగ్ది. దీంట్లో వచ్చేసి 544 రూపాయలు లెస్ చేయాలి. ఇది 3 బుకింగ్లు చేసింది మనము ఒకటో తేదీ మార్నింగ్. సో ఈవినింగ్ నైట్ నుంచి కౌంటింగ్ వస్తుంది కాబట్టి. ఇది వచ్చేసి ఒక బుకింగ్ చేసినాము 162 రూపాయలు 2వ తేదీ. ఇప్పుడు కిలోమీటర్లు చూద్దామండి. కిలోమీటర్లు వచ్చేసి 181 కిలోమీటర్ తిరిగినాము. ముందుగా వచ్చేసి మనము ఎన్ని అవర్లు చేసినా చెప్పుకుందాం. కరెక్ట్గా నైట్ 10 గంటలకేమో ఆన్ చేసినా, 10 గంటల నుంచి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రోజు మధ్యాహ్నం 12 గంటలకు క్లోజ్ చేసినాము. సో టోటల్ 14 అవర్లు అవుతుంది. అవర్లు అయితే క్లారిటీ ఇచ్చేసినాను, ఎందుకంటే మనకి ఈ ఊబర్ దాంట్లో ర్యాపిడోలో ఒకటి ఇట్లా చూసే కాదనమాట. అందుకే డైరెక్ట్ కౌంటింగ్ చెప్పినా. నేను ఎక్కడ మధ్యలో అయితే ఆఫ్ చేయలేదు, నేను బుకింగ్స్ కానీ యాపే ఆఫ్ చేయలేదు, నేను అసలు ఎక్కడ స్టాప్ చేయలేదు. వస్తా అంటే తీసుకుంటున్నా, లేకుంటే ఖాళీ కూర్చుంటున్నాను. సరే ఇప్పుడు ఎర్నింగ్స్ వచ్చేసి టోటల్ 2632 రూపాయలు చేసినాము. డీజిల్కి వచ్చేసి 900 రూపాయలు డీజిల్ తీసేయాలి. డీజిల్కి పోయి మనకు మిగిలిండేది 1732 రూపాయలు మిగిలింది. టోటల్ బుకింగ్స్ వచ్చేసి 14 బుకింగ్లు చేసినాము. అలాగే మనము అవర్స్ కూడా ఆన్లైన్లో ఉన్న అవర్స్ కూడా 14 అవర్లు అయింది. సో భయ్య మీరు మెసేజ్ పెట్టినందుకు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చాను. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకైనా తీసుకొస్తా.